కేంద్ర ప్రభుత్వం పిల్లల కోసం కొత్త పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది. దీని పేరు ఎన్‌పీఎస్ వాత్సల్య యోజన. ఇందులో మీ పిల్లల పేరున పెట్టుబడి పెడితే వారి భవిష్యత్తుకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎలా ఆదాయం వస్తుంది? తదితర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడతారు. సంపాదనలో కొంత దాచి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉంటారు. మీరు కూడా అలా చేయాలనుకుంటే వాత్సల్య యోజన పథకం మీకు మంచి ఆలోచన. ఇందులో మీకు చాలా తక్కువ పెట్టుబడితో పిల్లలకు భవిష్యత్తులో ఓ మంచి అమౌంట్‌ని ఇవ్వవచ్చు. కేంద్ర ప్రభుత్వం పిల్లల కోసం ఎన్‌పీఎస్ వాత్సల్య యోజన అనే పెన్షన్ పథకాన్ని 2024లో ప్రారంభించింది. ఈ పథకం పిల్లలకు ఎన్నో బెనిఫిట్స్ అందిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం అవసరమైన డబ్బును కొంచెం కొంచెంగా ఆదా చేయడానికి ఈ పథకం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎన్‌పీఎస్ వాత్సల్య యోజన పథకం సెప్టెంబర్ 18, 2024 నుండి అమల్లోకి వచ్చింది. ఈ పథకంలో 18 సంవత్సరాలు పిల్లలను చేరి వారు తల్లిదండ్రులు కానీ, గార్డియన్ కానీ పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ అకౌంట్‌పై పిల్లలకు అధికారం వస్తుంది. వారు ఆ అమౌంట్‌ను తల్లిదండ్రుల సహాయంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ పథకం కింద తల్లిదండ్రులు సంవత్సరానికి కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టాలి. అంతకు మించి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. పిల్లలకు 18 సంవత్సరాలు నిండే వరకు తల్లిదండ్రులు గార్డియన్స్‌గా పెట్టుబడి పెట్టాలి. 18 ఏళ్లు నిండిన తర్వాత కూడా పిల్లల అంగీకారంతో ఈ స్కీమ్‌లో పెట్టుబడులను కొనసాగించవచ్చు. లేదా పిల్లల చదువు, ఉద్యోగం, పెళ్లి ఇలా అవసరాలకు వాత్సల్య యోజనలో పెట్టిన పెట్టుబడిని 80% వరకు తీసుకోవచ్చు. వాత్సల్య యోజనలో పెట్టుబడిని మీరు గానీ 60 ఏళ్ల వరకు కొనసాగిస్తే 10% రాబడి రేటుతో రూ. 2.75 కోట్లు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది పిల్లల భవిష్యత్తును మాత్రమే కాకుండా క్రమశిక్షణతో కూడిన అలవాట్లను కూడా ప్రోత్సహిస్తుంది. పిల్లల వయస్సు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాగా మార్చబడుతుంది. అప్పుడు 3 సంవత్సరాల లాక్ ఇన్ వ్యవధి ఉంటుంది. ఆ తర్వాత మీరు 20% మొత్తాన్ని 3 సార్లు ఉపసంహరించుకోవచ్చు. ఇక వాత్సల్య యోజనలో చేరాలంటే ఈ డాక్యుమెంట్స్ అవసరం. పిల్లల జనన ధృవీకరణ పత్రం, పాఠశాల బదిలీ సర్టిఫికేటు, మెట్రిక్యులేషన్ సర్టిఫికేటు, తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుడి ఐడీ, పాన్, పాస్‌పోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒకవేళ గార్డియన్ ఎన్ఆర్ఐ అయితే ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ బ్యాంక్ ఖాతా ఉండాలి. మీ పిల్లలకు భవిష్యత్తులో ఆర్థిక భరోసా ఇవ్వాలనుకుంటే ఎన్‌పీఎస్ వాత్సల్య యోజన పథకంలో పెట్టుబడి పెట్టడం మంచి ముందడుగు అవుతుంది.